ప్రస్తుతం అంతా ప్రీతం అని ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. సో ఎట్లా ప్రస్తుతం ధర్నా చేపట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మరి అమిత్ షా కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది అంబేద్కర్ మీద, ఎట్లా చూస్తారు? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మీద మాట్లాడేంత పెద్ద పోటుగాడు అయిపోయిన అమిత్ షా ఈరోజు ఏ రాజ్యాంగం మీద అయితే ఆయన ఒట్టేసి నేను ఈ భారతదేశానికి హోంమంత్రిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరినీ సమానంగా చూస్తా, అందరినీ ఏ కుల విభేదాలు లేకుండా నేను చూసుకుంటా అని చెప్పి చేసినోడే ఈరోజు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఫ్యాషన్ అని చెప్పి ఈరోజు కించపరిచి ఆయన భారత రాజ్యాంగం మీద ఒట్టేసి ఆయన తప్పిండు. అందు గురించని ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలి, అది మా డిమాండు. ఆయన భారత రాజ్యాంగం మీద చేసిన ఒట్టుని పూర్తిగా రాజ్యాంగంనే ఆయన నమ్మని పరిస్థితి అయిపోయింది. ఈరోజు వాళ్ళు నమ్మేది దేవుడు, భగవద్గీత, ఇవి మీరు నమ్ముకుంటే నమ్ముకోరి, కానీ మా బాబాసాహెబ్ అంబేద్కర్ని చిక్కించబడితే మాత్రం మేము ఊరుకునే పరిస్థితులు లేము. అసలు బీజేపీ ఎందుకు ఎటువంటి చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఇప్పుడు రాజ్యాంగం దీన్ని కూడా ఒక వివాదం లాగా చేస్తున్నారు, ఎందుకు ఇలా బీజేపీ ప్రవర్తిస్తుంది? అంటే బీజేపీకి భారత రాజ్యాంగం అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా సమాన హక్కులు కలిగి ఉన్నారు కాబట్టి వారిని ఎట్టి పరిస్థితులలో మాదిగోడు అనేటోడు చెప్పులే కుట్టుకోవాలి, కుమ్మరోడు అనేటోడు గుండెలే చేసుకోవాలి, గౌన్లోడు కళ్ళే గీక్కోవాలి, ఇది మనుస్మృతిలో చెప్పింది. వాళ్ళు ఆ కులవృత్తులను తీసుకురావడానికి భాగంగా భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి ఏదో విధంగా మళ్ళీ మనుస్మృతిని తీసుకొద్దామనే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని భారతదేశ ప్రజలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరీ ముఖ్యంగా అట్టడుగు ప్రజలు ఎవరు కూడా హర్షించే పనిలో ఉండరు. తప్పకుండా ఆయన ముక్కు నేలకు రాపిస్తాం, ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగిస్తాం, ఆయనతో క్షమాపణ చెప్పిస్తాం, ఆయన బర్తరఫ్ చేపిస్తాం. సో ఎప్పటి నుంచో కూడా దళితులు అంటే ఎందుకు మరి బీజేపీకి అంత చిన్న చూపు అంటారు? అంటే ముందటి నుంచి దళితులు అంటేనే వాళ్ళు అంటరాని వాళ్ళగా చూస్తారు. అది బీజేపీకి ఉన్న అలవాటు, ఆ బీజేపీకి ఉన్న థాటు, ఆర్ఎస్ఎస్కి ఉన్న థాటు, ఇదంతా వాళ్ళ పార్టీ అజెండా. దళితులు అంటేనే వాళ్ళు కాళ్ళ దగ్గర ఉండాలి, కాళ్ళ చెప్పుల లెక్కనే ఉండాలి. చెప్పులను తీసి నెత్తి మీద పెట్టుకుంటామా అని పూర్తి స్థాయిగా ఒక బీజేపీ ఎంపీనే అన్నట్టు మనం క్లియర్గా వాక్యాలు చూసినాము. ఒక ఎంపీ అయితే క్లియర్గా వీళ్ళు కుక్కలు అన్నాడు. ఈ విధంగా ఎన్నోసార్లు దళితులను కించపరిచిండ్రు. కానీ ఈసారి డైరెక్ట్గా మా బాబాసాహెబ్ అంబేద్కర్ని పట్టుకొని ఒక ఫ్యాషన్ అన్నాడు. ఆ ఫ్యాషన్ ఏందో చూపిస్తాం, బరాబర్ వీళ్ళతో రాజీనామా చేపిస్తాం. సో కేటీఆర్ త్వరలో జైలుకి వెళ్ళబోతున్నాడా? మరి ఈడీ కూడా త్వరలో రాబోతున్న విచారానికి కూడా పిలవనుందని విని ఉన్నాం. తప్పు చేసినాడు ఎవడన్నా కానీ, అది కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, అలా బామ్మర్ది కానీ, ఎవడన్నా కానీ చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. తప్పకుండా తప్పు చేసినోడు జైలుకి పోవాల్సింది తప్పదు. ఇక్కడ ఫార్ములా 1 రేస్కి సంబంధించి ఆయన మంత్రిత్వ శాఖ కాకపోయినా 55 కోట్ల రూపాయలు సింగిల్గా ఒక జియో లేకుండా తీసుకెళ్ళి ప్రైవేట్ సంస్థలకు కంటబెట్టిర్రు. అది తప్పు, బరాబర్ తప్పు. మేమేం తప్పు చేయలేదు అని చెప్పి బయటికి వచ్చి ఏదో వీళ్ళు కడిగిన ఆనిముత్యాలు అన్నట్టు మాట్లాడతారు. వాళ్ళ చెల్లె ఒక లిక్కర్ స్కాము, ఈయన ఒక ల్యాండ్ స్కాము, వాళ్ళ అయ్యా ఒక మైనింగ్ స్కాము, అన్నీ చూసుకుంటే కుటుంబమే ఒక స్కాము. వీళ్ళందరూ ఉండాల్సింది వాస్తవానికి కూడా చెల్లపల్లి జైల్లోనే ఉండాలి, అది రైట్ ప్లేస్ వీళ్ళకి. సో అయితే ఇప్పుడు ప్రస్తుతం విచారానికి వెళ్ళబోతున్నాడు, మరి అల్లు అర్జున్ ఎట్లా చూస్తారు? అంటే ఆయన విచారణకు వెళ్తే తప్పేంది? ఈరోజు దోషిగా విచారణకు వెళ్తున్నాడు. అల్లు అర్జున్ అనేది ఒక వ్యక్తి మాత్రమే, ఆయన కూడా చట్టానికి ఆయన కూడా ఈక్వలే. ఆయన పెద్ద పోటుగాడేం కాదు. పోనీ ఆ సినిమాతోని ఏదో పెద్ద మెసేజ్ ఇచ్చిందేం లేదు. రెడ్ శాండిల్ ఎట్లా తీసుకుపోవాలి, ఎట్లా దొంగతనాలు చేయాలనేది చూపించారు. ఓ పెద్ద దాని లోపల దేశానికి మెసేజ్ ఇచ్చిన సినిమా ఏం కాదు. ఈరోజు అక్కడ ఒక కుటుంబంలో ఒక మహిళ చనిపోయింది. ఆ మహిళ తొక్కిసలాట వల్ల చనిపోయింది. చనిపోయినా కూడా సిగ్గుశరం లేకుండా మళ్ళీ కూర్చొని సినిమా థియేటర్లలో మొత్తం భార్యతో కూర్చొని మంచిగా నవ్వుకుంటే ఇకైకలు పగలు పెట్టుకుంటా నవ్వుకుంటే సినిమాలు చూసిరు. మనసు ఎట్లా ఉండదని అంటున్నాను నేను. ఈరోజు మీ ఫ్యాన్స్ పేరు మీద వాళ్ళు దండలేస్తారు, వాళ్ళు పూర్తి స్థాయిగా మిమ్మల్ని దేవుని లెక్క పోలుస్తారు. వాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళని పరామర్శించే సమయం నీకు లేదు. ఈరోజు నిర్మాతను పంపించి పైసలు ఇస్తే కాదు కదా. నీ ఇంట్లో అదే జరిగిందనుకో, నీ కొడుకుతోనో నీ భార్యతోనో అది జరిగిందనుకో ఏమవుతుంది అని అడుగుతున్నా నేను. ఈరోజు మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది, అది ఏ హీరో అన్నా కానీ. సో పోలీసులు మరి మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు, ఒక పక్క ఏమో అల్లు అర్జున్ నాకు పర్మిషన్ ఇచ్చాడని చెప్తున్నాడు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు వస్తా అంటే వాళ్ళొద్దంటారు, రావాలి. కానీ ఆయన కూడా తన సొంత సెక్యూరిటీ కూడా ఆలోచించుకోవాలి. పోలీస్ వ్యవస్థ కూడా ఆయన రాగానే చెప్పింది ఇక్కడ ఈ పరిస్థితి లేదు, మీరు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని. ఆయన కూడా ఆయన వినలేదు. తొక్కిసలాటే చనిపోయిన తర్వాత కూడా, చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా ఎస్పీ గారు వచ్చి చోల చెప్పినా కూడా ఆయన మొత్తం సినిమా అయిపోయేదాకా పోలే. మళ్ళీ పోయేటప్పుడు టీవీ పోయిండా, మళ్ళీ ఏదో పెద్ద ర్యాలీ తీసుకుంటూ పోయిండు. ఏం ర్యాలీ, ఏం కథ, ఏం కార్ఖానా? సో ఇవన్నీ కరెక్ట్ కాదు. తప్పకుండా ఆయన సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది.